హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. కార్నర్ ఫ్లాట్ ఉంటుంది, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఈ ఫ్లాట్ పర్మిషన్ వచ్చేసరికి హెచ్ఎండిఏ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా ఈ అపార్ట్మెంట్కి 10 ఫీట్స్ సెట్ బ్యాక్స్ అనేది వదిలారు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకే ఎంటర్ అవుతున్నాము. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1100 SFTతోనే ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 4 years ఓల్డ్ మాత్రమే ఉంటుంది. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు హాల్లో నుంచి రోడ్ అనేది చూపిస్తున్నామండి. ఇది హాల్లో ఉన్న విండో. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 4 years ఓల్డ్ ఉంటుంది. కానీ ఇది యూజ్ చేయలేరండి ఈ ఫ్లాట్ని. దీంట్లో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయండి, డెస్క్టాప్లో దాని వరకే యూజ్ చేశారు. దీంట్లో వర్క్ చేస్తుండే వీళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి వర్క్ చేస్తుండే. అసలు ఇది రెంట్ కూడా ఇవ్వలేరండి. ఫ్లాట్ బ్రాండ్ న్యూ లాగానే ఉంటుంది. దీంట్లో షెల్ఫ్లు ఉంటాయి కిచెన్లో. ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాము. ఇది యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసరికి మియాపూర్లో ఉంటుందండి. మియాపూర్ హెచ్ఎండి స్వర్ణపురి కాలనీలో ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ 600 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ 5 floors బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 3 flats ఉంటాయండి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 15 flats వరకు ఉంటాయి. మన ఫ్లాట్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లో ఎంటర్ అయ్యాము. ఈ బెడ్రూమ్లో టోటల్గా షెల్ఫ్లు చేయించారు. దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి. ఈ బెడ్రూమ్లో కూడా విండో ఉంటుంది, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 41 square yards వరకు వస్తుంది. ఇంకో బెడ్రూమ్కి ఏమో బాల్కనీ ఉంటుంది రోడ్ సైడ్. ఇది హాల్, కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుంది, షెల్ఫ్లు చేయించారు. ప్లస్ దీంట్లో కూడా విండో ఉంటుందండి, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఇటు పక్కన కూడా ఒక రోడ్ ఉంటుందండి. ఇది అపార్ట్మెంట్ వచ్చేసరికి కార్నర్లో ఉంటుంది. 2 sides రోడ్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి. ఇప్పుడు మనం బాల్కనీలోకి ఎంటర్ అయ్యాము. రోడ్స్ కూడా అన్నీ పెద్దగా ఉంటాయండి. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఈ అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుందండి, సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుందండి. మీ కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ చూపిస్తాము. సో మనం ఇప్పుడు కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం కిందకి వచ్చేసామండి, అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాము. టోటల్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి 5 floors బిల్డింగ్ ఉంటుంది. దీనికి టోటల్గా 4 gates ఉంటాయండి ఈ అపార్ట్మెంట్కి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. అపార్ట్మెంట్ లోపలికి ఈ అపార్ట్మెంట్కి 2 sides రోడ్ ఉంటుంది. ప్లస్ కార్ పార్కింగ్ వచ్చేసరికి స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. వర్షం పడితే కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 600 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.